ఒక సైద్ధాంతిక నిబద్ధతను ప్రదర్శించిన బాలాసాహెబ్ ఠాకరే కొడుకు ఆ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి శాంతం కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టడం. ఏ కాంగ్రెస్కి వ్యతిరేకంగా అయితే పార్టీ పెట్టాడు, తెలుగుదేశం కనుక కాంగ్రెస్తో కలిసి పొత్తు పెట్టుకుని పోతే ఏమైంది మొన్న? అక్కడ సేమ్ వాస్తవంగా భారతీయ జనతా పార్టీకి ఉద్ధవ్ ఠాకరేకి గొడవ వచ్చింది ఎక్కడంటే మేము బలవంతులం అనుకున్నారు. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక మంచి ఫార్ములా పెట్టింది, ఇద్దరం 50-50 పోటీ చేద్దాం, ఉన్న సీట్లలో 50-50లో ఎవరికి ఎక్కువ వస్తాయో వాళ్ళు ముఖ్యమంత్రి అవుదామని చెప్పింది. అందుకు ఒప్పుకున్నాడు కదా ఉద్ధవ్ ఠాకరే. మా వల్లనే బీజేపీ గెలుస్తోందని చెప్పి ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకున్న తర్వాత వీళ్ళకి 57 వచ్చినాయి, 59 వచ్చినాయి శివసేనకి, వాళ్ళకి 114 వచ్చినాయి బీజేపీకి. 104, 114 వచ్చినాయి. వచ్చినప్పుడు ఏం చేయాలా? నీకంటే డబ్బులు వచ్చినాయి దగ్గరగా, వాళ్ళకి ఇవ్వాలి కదా నువ్వు అధికారం. అందులో అక్కడ పూర్తి మెజారిటీ ఉన్నటువంటి సందర్భం. కానీ ఇతను ఏం చేశాడు, నాకే ముఖ్యమంత్రి కావాలని కూర్చున్నాడు. ఒప్పుకోకపోతే ఏ బీజేపీకి వ్యతిరేకంగా పుట్టిన కాంగ్రెస్ పార్టీ, ఏ బీజేపీకి వ్యతిరేకంగా పుట్టిన శరద్ పవార్ పార్టీలతో ఇతను వెళ్ళి జట్టు కట్టి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఏ సిద్ధాంతం అయితే ఉందో బాలాసాహెబ్ ఠాకరే సిద్ధాంతం, తన కుటుంబం ఇన్వాల్వ్ కాకూడదు అన్నది, తను ముఖ్యమంత్రి అవ్వడమే కాకుండా తన కొడుకును మంత్రిని చేశాడు. ఈ మొత్తం దరిద్రానికి కారణం ఎవరంటే బాలాసాహెబ్ ఠాకరే భార్య. తన మామగారి సిద్ధాంతాన్ని పక్కన పెట్టింది, తన మొగుడిని బలవంతంగా తీసుకొచ్చి రాజకీయాల్లోకి దించి